విశాఖ కేజీహెచ్లోని కార్డియాలజీ విభాగంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఆరోగ్యశ్రీ డేటా ఎంట్రీ సిబ్బంది గదిలో జరిగిన ఘటనలో కంప్యూటర్లు, వివిధ ఎలక్ట్రానిక్ పరికరాలు అగ్నికి ఆహుతయ్యాయి. దట్టంగా పొగలు అలుముకోవడంతో అప్రమత్తమైన ఆసుపత్రి సిబ్బంది ఇతర వార్డులోని రోగులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి అపాయం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇక్కడ ఆరోగ్యశ్రీ డేటా ఎంట్రీ ఆపరేటర్స్ రిమోట్ ఉంది ఈ కార్డియాలజీ విభాగంలో. సో ఇందులో నుంచి బయటికి పొగ రావడం అనేది కనిపించింది. మా సిబ్బందిని అంతనే అలర్ట్ చేసి పొగ తర్వాత లోన మంటలకు ఆపే ప్రయత్నం చేశాం. ఫైర్ స్టేషన్లో కూడా వెంటనే వచ్చారు. మిగతా వార్డులో కూడా పొగ వచ్చేస్తుందని చెప్పేసి ఐసీసీయూ పక్కన ఉన్న ఐఎంసీ వార్డులో ఉన్న పేషెంట్లందరూ కూడా వేరే వార్డ్స్కి షిఫ్ట్ చేయడం జరిగింది. సో దాంతో ఈ అదర్ డామేజ్ కూడా ఆగిపోయి షార్ట్ సర్క్యూట్ వల్ల ఇక్కడ కంప్యూటర్స్ ఇక్కడ ఉన్నట్టు కొన్ని వస్తువులు కాలిపోవడం జరిగిందని చెప్పేసి మా నోటీస్లోకి వచ్చింది. మా సిబ్బంది ఇక్కడికి వచ్చి చూసేటప్పటికి హాస్పిటల్ సిబ్బంది ఎవరు లోపలికి వెళ్ళని పరిస్థితిలో ఉన్నారు. మొత్తం హెవీ స్మోక్స్తో, బ్లాక్ స్మోక్స్తో ఉంటాయి. ఈ లోపల మా సిబ్బంది నుంచి బిఎస్ సెట్స్ వేసుకొని ఇమీడియట్గా లోపలికి వెళ్ళడం జరిగింది. ఇక్కడ ఎక్కడ ఫైర్ అనేది ఏ స్పాట్ అనేది కనిపెట్టడం జరిగింది. ప్యారల్గా అది జరుగుతున్న టైంలోనే ఈ విండోస్ బ్రేక్ చేసి లోపల నుంచి హోస్ వేసి ఆ ఫైర్ని క్లోజ్ చేయడం జరిగింది. ఇది 10 to 15 minutes క్లోజ్ చేస్తాం.